నిరుద్యోగులకు 3000 అన్నారు, ఇచ్చినారా? ఎంతమంది ఉన్నారు అన్ఎంప్లాయీస్? అంతా చాలామంది ఉన్నారు, ఇచ్చారా? రుణమాఫీలు జరిగినాయా పూర్తిగా? ఇక్కడ బిల్డింగ్లు అన్నీ ఈ పక్క దామినేడు, ఈ పక్క అంతా బిల్డింగ్లు అన్నీ వేరే వాళ్ళు ఆక్యుపై చేసి కడతా ఉంటారు. 10 అంతస్తులు 5 అంతస్తులు అవన్నీ ఎట్లా వస్తాడు? ఎంత ఆ రోజు ఆయన సీఎం అవుతానే వచ్చి మాట్లాడినాడు, ఇచ్చేస్తాను నేను వస్తానే, రైతు బజార్ కట్టిస్తాను, ఇది కట్టిస్తాను. ఇప్పుడు అపార్ట్మెంట్లు అవుతాయి, చాలా ఉన్నాయి ఇట్లంతా సమస్యలు. ఈయన నేను వస్తానే బ్యాన్ తీసేస్తామన్నాడు, బ్యాన్ తీవలే. ఈ 242 సర్వే నెంబర్ ల్యాండ్స్ ఒకటి వేరే ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ వేరే వాళ్ళు కబ్జా చేసి బిల్డింగ్స్ అంతా కడుతున్నారు. ఎవరు మాట్లాడేది? దామినేడు కాడ కూడా ఆయన పోయి చెప్పినాడు సీఎం గారు, దామినేడు అర్బన్ కాడ కూడా ల్యాండ్స్ అవంతా పక్కకి ఇదే అయిపోతున్నాయి. అవన్నీ మాట్లాడేది ఎవరు పట్టించుకోలేదు. నిరుద్యోగులు కూడా ఎవరికి చాలామంది ఉన్నారు అన్ఎంప్లాయీస్ అంతా, వాళ్ళకు కూడా ఏం బెనిఫిట్స్ ఏం లేవు. అటువంటివన్నీ ఉన్నాయి, మీరు దృష్టికి తీసుకెళ్ళండి. మేము ఆయన మంచి చెడ్డ అనడం లేదమ్మా, ఆయనకు తెలిసి జరుగుతున్నాయో బెనిఫిట్స్ అయితే పెద్దగా జరగడం లేదు ప్రజలకు, అవి చేయండి అంతే, ఆయన దృష్టికి తీసుకెళ్ళండి. చంద్రబాబు నాయుడు పాలన ఏంటంటే అందరికి చెప్తూనే ఉన్నాడు, కానీ ఇక్కడ జరగలేదనేది పబ్లిక్. ఆయన వర్షంలో ఆయనకున్న బడ్జెట్ని బట్టి నేను చేస్తున్నానని చెప్తున్నాడు, కానీ అది కరెక్ట్గా పబ్లిక్ అర్థం అవ్వలేదు. కానీ దాన్ని పబ్లిక్ ఆపోజిషన్ పార్టీ ఏం చేస్తుందంటే ఇదన్నీ జరగడం లేదు కాబట్టి ఖచ్చితంగా నేను వస్తే నేను చేస్తాను అనేటువంటి ఒక ఫెయిత్ అనేది పబ్లిక్లో తీసుకెళ్తున్నారు. ఎవరు? వైఎస్ఆర్సీపీ అనేటువంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఖచ్చితంగా చేస్తారనేది ఒక నమ్మకం ఉంది, ఎందుకంటే యూత్ యంగ్ కాబట్టి ఆ యంగ్ బ్లడ్ను కూడా చూడాలనేది ఒక ఆశ. చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, కానీ మరీ కేంద్రం నుంచి ఫండ్ తెచ్చుకోలేకున్నాడు, ధైర్యంగా మూవ్ అవ్వలేకున్నాడు. ఏదో తాత్కాలిక బిల్డింగ్లు అన్నీ చేస్తా అంటున్నాడు, అంతే. చేసింది ఏం లేదు పెద్దగా, 20% చేసిన మంచి పనులు చేసిన, మనవాడు డబ్బులు ఇచ్చాడు, అన్నీ చేసినాడు. కానీ ఆయన కొద్ది రోజులు అనిపిస్తున్నాడంటే ఇంకా పరిస్థితి ఏం చేసి అభివృద్ధి అంటే చేసినాడు, కానీ ఆర్టీసీని అయితే ఇచ్చేయలేదమ్మా. కాళహస్తి నుంచి బస్సులు, ఆర్డినరీ బస్సులు లేవు. ఆడ బస్సుకు ఎక్కినా కూడా మన బైపాస్లో వచ్చి టికెట్లో కూడా అరగంట సేపు పడతాయి ఎక్స్ప్రెస్లు. బస్సుల సౌకర్యమే అసలు లేకుండా చేసినారు ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ఏం మంచివాడేమ్మా, కానీ అతను ఏమిటంటే ప్రజలకు పేపర్లో ఒక మాట చెప్తాడు, ప్రజలు వీళ్ళంతా నాయకులు ఏం చేస్తుండారో తెలదు. అంటే ప్రజలకు కొందరికి మేలు చేస్తాడు, కానీ అది ఎవరు మేలు చేస్తారో ఆ రాజకీయంలో ఉండే వాళ్ళకి మేలు జరుగుతూ ఉంది. ప్రజలకు పేదవాళ్ళకు చాలా ఇబ్బందులుకరంగా ఉండదని ఆలోచన. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.